వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వి యోగా అకాడమీ. ఈరోజు మనం ఓస్ట్రాసన ఎలా చేయాలో చూద్దాం. ఓస్ట్రాసన అంటే క్యామెల్ పొజిషన్. ఈ ఆసనం చూడటానికి ఒడ్డుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఓస్ట్రాసన అన్నారు. ఈ ఓస్ట్రాసన చేయడం వల్ల శరీరంలో అనేక భాగాలు దృఢముగా తయారయ్యి రక్త ప్రసరణ బాగా వృద్ధి చెంది ఛాతీ భాగము, మెడ భాగము, పొట్ట కండరాలు, నడుము మొదలగు శరీర అవయవాలు బాగా దృఢముగా తయారయ్యి మనిషి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ ఆసనం చేయడం వల్ల. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. క్యామెల్ పొజిషన్. ముందుగా కాళ్ళ రెండు చాచి వెన్నుపూస నిటారుగా ఉంచాలి. ఇక్కడ నుండి మొదటిగా వజ్రాసనం కూర్చొని రెండు మోకాలు దగ్గరగా ఉండాలి. కాళ్ళ బొటన వేళ్ళు కలిసి ఉండాలి. నిదానంగా మోకాలు దగ్గర కూర్చున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మడాలు కూడా కలిసి ఉండాలి. నిదానంగా చేతులు ముందుకు తీసుకొని మొదటిగా ఒక చేతిని ఒక యాంకిల్ పట్టుకొని తర్వాత నిదానంగా రెండు యాంకిల్ పట్టుకొని తగడానికి ఇలా డ్రాప్ చేసి ఇలా పట్టుకున్న తర్వాత శరీరాన్ని బాగా ఎంత వీలుంటే అంత ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఫైనల్గా కదలకుండా నిదానంగా ఒక 10 దీర్ఘ శ్వాస తీసుకోవాలి. యోగాసనాలు చేసేటప్పుడు కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాస తీసుకుంటూ మన శరీరంలో ఎక్కడైతే ఒత్తిడి పడుతుందో ఆ ఒత్తిడిని గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా మన శరీరం ఎంతైతే ఉంచగలమో అంతే ఉంచాలి. నిదానంగా ఇక ఉంచలేమనుకున్నప్పుడు ఒక్కొక్క చేతిని తీస్తూ నిదానంగా వజ్రాసనానికి రావాలి. ఓస్ట్రాసనాకి కౌంటర్ పొజిషన్ శశాంకాసన. శశాంక మీన్స్ రైట్. ఈ విధంగా ప్రతిరోజు ఈ ఓస్ట్రాసన సాధన చేయడం వల్ల మన వెన్నుపూస బాగా స్ట్రెంథన్ అవుతుంది. పొట్ట కండరాలు, ఛాతీ కండరాలు మొదలగునవి చాలా యాక్టివిటీగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నమస్తే. అదేవిధంగా ఈ నా యొక్క చిన్న చిన్న ఆసనాలు మీకు నచ్చితే నా యొక్క ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా నా యొక్క మనవి. నమస్తే.